సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే ప్రాజెక్టులో కదలికొచ్చింది. సీఎం ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఈ విషయంపై అవసరమైన తతంగాన్ని పూర్తి చేశారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందించి అడుగులు వేశాయి. ఇందులో భాగంగానే పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను పంపుతున్నారు. అమెరికా, కెనడాకు చెందిన 4 డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణులను ఎంపిక చేసి పోలవరం పంపించనున్నారు. నిపుణులు జూన్ 27 నుంచి జూలై 5 వరకు పోలవరంలోనే మకాం వేసి ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పిస్తారు. ఈ నిపుణులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ నియమించింది. వీరు 3 నెలలకు ఒకసారి పోలవరాన్ని సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యే వరకు సాంకేతికంగా అండదండలు అందించనున్నారు. కేంద్రం పంపించిన 4 నిపుణుల బృందంలో 2 అమెరికా వారు కాగా మరో 2 కెనడాకు చెందినవారు. అమెరికాకు చెందిన డేవిడ్ బి. బాల్ డ్యాం భద్రత, మౌలిక వస్తువుల నిర్వహణలో 35 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. ఇక అంతర్జాతీయ డ్యాం భద్రతా సంస్థలో సీనియర్ కన్సల్టెంట్ గా ఉన్నారు. ఫ్లోరిడాకు చెందిన గియాస్ ఫ్రాంకో డిసిస్కో పెద్ద డ్యాంల నిర్మాణం, నిర్వహణ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో 28 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ సొల్యూషన్స్ లో చీఫ్ ఇంజనీర్ గా నైపుణ్యాన్ని సాధించిన వ్యక్తి. ఇక 3వ వ్యక్తి కెనడాకు చెందిన రిచర్డ్ డొనెల్లీ, సివిల్ ఇంజనీరింగ్, ప్రధానంగా హైడ్రాలిక్ నిర్మాణాలు, నీటి వనరుల నిర్వహణలో 30 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. కెనడాకు చెందిన మరో నిపుణుడు సీస్ హింజ్ బెర్గర్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్, నీటిపారుదల నిర్వహణలో 25 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. అంతర్జాతీయ జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా కూడా ఉన్నారు. ఎగువ కఫర్ డ్యాం లో అధిక సీపేజ్ వస్తోంది. అదే ప్రాజెక్టు భౌతవ్యానికి ఒక సవాల్గా ఉంది. అయితే ఫలితంగా ఆ కట్టడం ఆధారంగా చేసుకునే పనులకు అవాంతరం అనేది కనిపిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు దీన్ని అధ్యయనం చేసిన వారు ఇక్కడ రసాయనిక గ్రౌటింగ్ చేయాలని సిఫార్సు చేశారు. ఫిజోమీటర్లు ఏర్పాటు చేసి నిరంతరం సీపేజ్ ని అంచనా వేయాలని పేర్కొన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు ఇవే అంశాలను పరిశీలించి పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. ప్రధాన డ్యాం లో భాగంగా గోదావరి నదీ గర్భంలో కట్ ఆఫ్ వాల్ గా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకం. 2020 భారీ వరదల్లో డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. దీనికి మరమ్మతులు కొత్తగా లేకపోతే మళ్లీ నిర్మించాలా అన్న అంశంపైన కూడా ఇంకా తేల్చాల్సి ఉంటుంది. ప్రధాన డ్యాం నిర్మించిన చోట ఉన్న ఈ సవాళ్లన్నింటికి కూడా ఒక పరిష్కారం అయితే ఈ నిపుణుల బృందం ద్వారా లభించబోతోంది. వెబ్రో కాంపాక్షన్, వెబ్రో స్టోన్ కాలంల ఏర్పాటు అంశాన్ని సమీక్షించి తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలను చూపించాల్సి ఉంటుంది. ఇవి ప్రస్తుతం ఈ 4 నిపుణుల ముందు ఉన్న సవాళ్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి పవన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. పవన్, చెప్పండి, పోలవరం ప్రాజెక్టులో కదలిక కనిపిస్తోంది. ప్రాజెక్టు సంబంధించి నిర్మాణాలపై అంచనా వేసేందుకు నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఎప్పుడు ఈ బృందం అక్కడికి చేరుకోబోతోంది, పరిస్థితులను సమీక్షించనుంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజేశ్వరి. యాక్చువల్ గా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పోలవరం సందర్శించిన వారం రోజుల్లోనైతే పోలవరం ప్రాజెక్టులు అయితే కదలికి వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్ కి వచ్చే నిపుణుల బృందం అంతా కూడా ఈ నెల 27వ తారీఖున అయితే పోలవరం రానున్నారు. అక్కడి నుంచి కంటిన్యూగా జూలై 5 వరకు 9 రోజుల పాటు అక్కడే ఉండి ఆ పోలవరం పరిస్థితులు ఏంటి, వాటిలోని సమస్యలు ఏంటి, అయితే 2020లో వచ్చిన వరదలకైతే కాపర్ డ్యాం వాళ్ళు పూర్తిగా 35% డ్యామేజ్ అయిందని మొన్న మీడియా సమావేశంలో అయితే చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా చెప్పారు. దాన్ని ఏ విధంగా అయితే పరిష్కరించాలి, తక్కువ ఖర్చులోనే దాన్ని ఏ విధంగా అయితే దాన్ని చేయాలి అనే దాన్ని అయితే ఈ నిపుణుల బృందం అంతా పర్యవేక్షించి ఈ సమస్య మీద మొత్తం వీటన్నిటి మీద కూడా నివేదిక అయితే కనుక ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అయితే నివేదిక సమర్పిస్తారు రాజేశ్వరి. అయితే ఇప్పటికీ మీరు చెప్పినట్టుగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కానివ్వండి, లేకపోతే మిగతా అంశాలు చాలా ఉన్నాయి. వీటితో పాటుగా రీఎస్టిమేషన్ అంశం కూడా కేంద్రం వైపు నుంచి తేల్చాల్సి ఉన్న నేపథ్యంలో వీటన్నింటిపైన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇప్పటికే జలశక్తి శాఖను సంప్రదించారు. వివరాలు కూడా వచ్చాయని చెప్తున్నారు. వాటికి సంబంధించి ఏమైనా పాసిబిలిటీస్ అందాయా? యాక్చువల్లీ ఇప్పుడు దాకా అయితే మొన్న పోలవరం సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. దాని మీద విషయం ఏమిటంటే
దీన్ని ఇప్పుడప్పుడే ఈ సమస్య అయితే పరిష్కరించేది లేదు. ఎందుకంటే 2019లో మేము ఎక్కడి దాకా అయితే పనులు చేశామో అక్కడ దాకా అయితే పూర్తయ్యాయి తప్ప దాన్ని దాటి ఒక 2% మాత్రమే ఇక్కడ పనులు అయితే ఇక్కడ జరిగాయి తప్ప మిగిలిన ఏమీ అవ్వలేదు. పైగా దానికి పోను ఈ వరదల కారణంగా ఉన్న కాపర్ డ్యామ్ వాల్ అంటే భూమి నుంచి 203 అడుగులు లోతుకు తవ్వి దాన్ని ఇసుకతోనూ ఒక లిక్విడ్ తో అయితే దాన్ని స్ట్రాంగ్ చేస్తారు. ఎందుకంటే ఎగువ నుంచి వచ్చే వరదంతా కూడా కిందకి వెళ్ళడానికి గట్టిగా చేయడానికి అయితే దాన్ని కాపర్ డ్యామ్ వాల్ అయితే నిర్మిస్తారు. అది 35% డ్యామేజ్ అయిపోవడంతో ఇప్పుడు బయట నుంచి ఇసుకని తీసుకువచ్చి అయితే కాపర్ డ్యామ్ అయితే నిర్మించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సో దీని మీద ఎంత అవుతుంది, ఇది ఎన్ని సంవత్సరాలకు పూర్తి అవుతుంది అనే దాని మీద కూడా ప్రజెంట్ అయితే స్పష్టత లేదని అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో దీని మీద ఇప్పుడు నిపుణుల బృందం వచ్చి దీని మీద నివేదిక ఇచ్చిన తర్వాతే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.